అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హామీలన్నీ కూడా ఇచ్చి ఇలా చేతులు ఎత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఆయననే చెప్పిండ్రు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ చేస్తామని. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఇలా కేవలం 40% 40% మంది రైతులకు రుణమాఫీ చేసి మేము మొత్తం మందికి రుణమాఫీ చేసినామని చెప్పేసి ఖమ్మం మీటింగ్ లో మొత్తమే చేతులు దులుపుకున్నారు. ముఖ్యమంత్రి ఏమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటుండు, మంత్రులేమో ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి ఏమో ఇక ఇస్తాం అగ ఇస్తామని మాటలు చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం? మీరు ఇస్తారా ఇయ్యరా? అసలు మీరు చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా? 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 6 గ్యారంటీలలో ఒక బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా మీరు ఇప్పటి వరకు ముట్టుకోకుండా దానికి ఒక పరిష్కారం చూపకుండా తెల్లారు లేస్తే గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టుడు తప్ప మీకు ఇంకొక పని లేదు. కానీ మేము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రం వేదికగా అడుగుతున్నాం. వేలాది మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదని ఇలా ఆవేదనతో ఉన్నారు. అనేక మంది ఇలా వందలాది మంది రైతులు కలెక్టరేట్ కి వచ్చిండ్రు, కలెక్టర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ఏవో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, దిక్కు దివానం లేదు. ఆనాడు మీరు చెప్పిండ్రా ఇన్ని నిబంధనలు ఉంటాయని, ఇంటికి ఒకరికే ఇస్తామని, రేషన్ కార్డు కావాలని. రేషన్ కార్డు వద్దనేమో ముఖ్యమంత్రి అంటాడు, రేషన్ కార్డు కావాలనేమో బ్యాంకర్లు అంటారు, అదే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటారు. అసలు మీ ప్రభుత్వంలో ఒక విధానం అంటూ ఉన్నదా? నువ్వేమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటున్నావు. నిజాయితీగా చెప్పండి, ఆనాడు కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే 2018లో 19,000 పైచిలకు కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం. ఆ రోజు 36-37 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది, అది కూడా లక్ష లోపే. నువ్వు 2 లక్షలు ఇచ్చినని చెప్తావు కదా, 17,000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చింది 23 లక్షల మంది రైతులకు మీరు ఇచ్చింది. మీరు చెప్పిన లెక్క 49 లక్షల మందికి చెప్పిండ్రు. మరి ఎటుబాయ్ 49 లక్షలలో మిగిలిన రైతులు ఏం కావాలి? వాళ్ళు ఎక్కడ తిరగాలి? ఏం చెప్పాలి? మీరు మీ హామీ ఎవరన్నా అడిగినరా? మీకు మీరే చెప్పిండ్రు డిసెంబర్ 9 తారీఖు తీసుకోమని చెప్పిండ్రు. రుణమాఫీ పోయింది. రైతు బంధు ఇంకా 15 రోజులైతే కోతలు వస్తాయి. మరి రైతు భరోసా దిక్కు లేదు. ఒకటే మాట చెప్తున్నాం, ఇవన్నీ కూడా మాయ మాటలు, దొంగ మాటలు. మీరు ఇచ్చిన పైసలు ఏ పైసలో మాకు తెలియదా? రైతులకు తెలియదా? గవ్వే రైతు బంధు పైసలు కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే మీరు రుణమాఫీ కింద గవ్వే 17,000 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినామని ఇలా బరాయిలు కొడుతున్నారు, రైతులను మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. ఇది తగదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం మరి ఎక్కడ కూడా బాగుపడలేదు. కాబట్టి ఇప్పటికైనా రైతుల పక్షాన మేము అడుగుతున్నాం, 100కి 100 బాళ్ళు అర్హులైనటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అదే విషయాన్ని కలెక్టర్ గారికి నివేదించడం, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రైతు ఉద్యమం ఆగదు. రైతుల ఆవేదనను మీరు ఆపలేరు, వాళ్ళ కడుపు మంటను మీరు ఆపలేరు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నారు. దయచేసి మా ప్రెస్ మిత్రులను కోరుతా ఉన్నాను, చిన్న ఇక్కడికి వచ్చింది చాలా తక్కువ మంది. ఇవాళ అందరికి కూడా ఇక్కడ ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదని అందరు చేతులు ఎత్తిండ్రు. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో ఏకైకసారి అని లొల్లి చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు తప్ప ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. ఇప్పుడే మాజీ మంత్రి వారు ఈశ్వర్ గారు చెప్పిండ్రు, ఏ గ్రామంలో కూడా 40% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. మీరు పెట్టిన నిబంధనలు ఒకసారేమో రేషన్ కార్డు అంటారు, ఒకసారేమో ఆధార్ కార్డు అంటారు. ఇక్కడ చాలా మంది వచ్చిన రైతులు 2 ఉన్నోళ్ళకు కూడా రాని రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ అన్ని ఒకే ఉన్నోళ్ళకు కూడా రాలేదు. దయచేసి మీరు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు రైతులకు 25,000 కోట్లు బకాయిలు పడ్డారు. ఎట్లానో చెప్తా మీకు అందరికి. 13,000 కోట్లు ఇంకా మీరే చెప్పినారు, మీ నోటి ద్వారా మీ మంత్రులు కూడా అందరూ చెప్పినారు
ఇంకా 13,000 కోట్లు ఇచ్చేది రైతులకు అని చెప్పినారు. ఆ 13,000 కోట్లు మీరు వాగ్దానం చేసిన రైతు బంధు గాని రైతు భరోసా గాని అదొక 12,000 కోట్లు, 25,000 కోట్లు రైతులకు మీరు బాకీ పడ్డారు. రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవాళ కనీసం మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి. మీరు ఇప్పటి వరకు వ్యవసాయం మీద ఏ ఒక్క రోజు రివ్యూ మీటింగ్ పెట్టలేదు. కనీసం రుణమాఫీ మీద రివ్యూ మీటింగ్ పెట్టండి. ఎందుకంటే మీరు ఒక మాట చెప్తున్నారు, రెవెన్యూ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకోండి, మంత్రుల్ని అధికారులను కూర్చోబెట్టుకోండి, కనుక్కోండి కనీసం ఎందరి మందికి రివ్యూ మీటింగ్. ఆ బూతు పురాణాలు మానేసి మంచి పురాణాలు మొదలు పెట్టండి. మీ దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. 200 మంది రైతులు రోడ్డెక్కినారు. ప్రాబ్లం అది కాదు, రైతులకు ఓపిక ఉంది. కనీసం వాళ్ళు ఇవాళ ఆందోళన చెందుతున్నారు. మరి వస్తుందా రాదా? రోజు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. ఇదో కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది. మీ ఏ వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నట్టు రైతులు పక్కన నిల్చోబెట్టుకొని. ఇదేం షోకండి బాబు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ గారు 75,000 కోట్ల రైతు బంధు ఇచ్చిండ్రు, 30,000 కోట్ల రెండు రుణమాఫీ చేసిండ్రు. ఏ ఒక్క రైతు ఒక్క రోజన్నా బ్యాంకు చుట్టూ తిరిగిండా? ఏ ఒక్క రోజు రైతు ఏ చుట్టూ తిరిగిండా? ఏ ఒక్క రోజున్న రైతు ఆర్డీఓ దగ్గర పోయిండా? ఏ ఒక్క రోజు రైతు ధర్నా చేసిండా కదా 10 ఏళ్లలో? దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, రైతుల పాపం కట్టుకోకండి. మీరు చాలా దారుణంగా ఉంటది. వాళ్ళు రోజు ఆందోళన, రోజు ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఏ ఆఫీస్ పోవాలి, ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి, ఆర్డీఓ ఆఫీస్ పోవాలి, ఆఖరికి చివరికి కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చేసిండ్రు. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.